ఈ రోజుల్లో సొసైటీలో అమ్మాయిలకు చాలా సమస్యలు ఉన్నాయి. వాటికి తోడుగా ఈ గైనకలాజికల్ ఇష్యూస్ కూడా వాళ్ళకి బాధ పెడుతున్నాయి. అలాంటి ఒక సమస్యనే పీసీఓడి. ఈ రోజున్న డాటా ప్రకారం ప్రతి 3 భారతీయుల అమ్మాయిల్లో ఒకరికి ఈ పీసీఓడి సమస్యతో బాధపడుతున్నారు. హలో, డాక్టర్ మహేష్ హియర్, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఇవాళ ఈ పీసీఓడి గురించి మనకు A to Z ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ప్రముఖ లేడీ స్పెషలిస్ట్ డాక్టర్ హేమలత గారు ఉన్నారు అండ్ గైనకాలజిస్ట్ డాక్టర్ మానస గారు మనతో ఉన్నారు. నమస్కారం మ్యామ్. నమస్తే. అసలు పీసీఓడి అంటే ఏంటి? పీసీఓడి అంటే అండాశయంలో నీటి బుడగలు తయారవ్వడం. దీన్నే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అంటాము. సో ఇదే పీసీఓడి. సో ఈ పీసీఓడి సమస్య ఎవరిలో ఎక్కువగా చూస్తుంటాము? పీసీఓడి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాం మనం. ఇది ఎవరిలోనైనా మనం అంటే మెన్సెస్ స్టార్ట్ అయిన వాళ్ళు 12 to 13 ఇయర్స్ నుంచి మెన్సెస్ అంటే నెలసరి ఆగిపోయే లోపు వాళ్ళల్లో ఎవరిలోనైనా మనం ఇది చూడొచ్చు. ముఖ్యంగా ఏంటి అంటే 75% ఆఫ్ ద కేసెస్ ఒబెసిటీ, లావుగా ఉన్న వాళ్ళలో మనం ఈ పీసీఓడి చూస్తాము. అమ్మాయిల్లో ముఖ్యంగా ఈ పీసీఓడి ఉన్నట్టు వాళ్ళు ఏ లక్షణాలతో గుర్తించవచ్చు? ముఖ్యంగా ఏంటి అంటే ఫస్ట్ థింగ్ పీరియడ్స్ ప్రాబ్లంతో వస్తారు. ముఖ్యంగా అసలు పీరియడ్స్ రావట్లేదని, లేదా ఎవ్రీ 2 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి, 6 monthsకి ఒకసారి రాకుండా సడన్గా ఎక్కువ ఫ్లో వస్తుంది అనేసి ఇలా మెయిన్గా పీరియడ్స్ ప్రాబ్లంతో వస్తారు. కొంతమంది పెళ్ళైన తర్వాత వాళ్ళలోనైతే ఇన్ఫర్టిలిటీ, పిల్లలు అంటే గర్భం అందకపోవడం, ఇది మెయిన్ రీజన్. ఇంకా ఏంటి అంటే అన్వాంటెడ్ హెయిర్, మేడం నాకు ఇక్కడ ఫేషియల్ హెయిర్ ఎక్కువగా పెరుగుతుంది, ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో వస్తారు. సో మెయిన్ పీసీఓడి పీరియడ్స్ ప్రాబ్లము, ఇన్ఫర్టిలిటీ, ఈ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, మెడల చుట్టూ నల్లగా అవ్వడం, సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో వస్తారు. అసలు ఈ పీసీఓడి సమస్య ఎందుకు వస్తుంది మ్యామ్? పీసీఓడి మనకి ముఖ్యంగా జెనెటికల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, ఒబెసిటీ ఉండొచ్చు, స్ట్రెస్ లెవెల్స్, స్మోకింగ్, అన్హెల్దీ ఫుడ్. మెయిన్గా ఈ అన్హెల్దీ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ఇది జంక్ ఫుడ్ ఈ మధ్య ఎక్కువ అయిపోయి దీనివల్ల ముఖ్యంగా ఏంటంటే ఐ విల్ యూజ్ ద టర్మ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఓకే, సో పీసీఓడి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది. ద సేమ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వి సీ విత్ ద డయాబెటీస్ అండ్ ఫ్యాటీ లివర్. యా. సో దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ సార్, ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో యాజ్ అ డయాబెటాలజిస్ట్ మీరు చెప్పండి సార్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అసలు అంటే ఏంటి, అది వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ ఆల్ దోస్? షూర్. యాజ్ అ డయాబెటాలజిస్ట్ ఐ కెన్ టాక్ మోర్ అబౌట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండి. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది, అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంది అని మనం చూసినట్లయితే బాడీ లోపల ఎనఫ్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది, కానీ ఆ ఇన్సులిన్ సెల్స్ దగ్గర యాక్ట్ చేయలేకపోతుంటుంది. దీన్ని ఒక సింపుల్ కీలాక్ మెకానిజంతో మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే, ఒక కీ ఉంటుంది, కీ చాలా ఉంటాయి, ఒక స్పేర్ కీస్ ఒక 5-10 కీస్ ఉంటాయి, లాక్ ఉంటుంది, కానీ ఈ కీ అనేది ఆ లాక్ని ఓపెన్ చేయలేకపోతుంది. సో బాడీ ఏమనుకుంటుంది, సో కీలో ఏవో డిఫెక్ట్ ఉందని చెప్పేసి ఎక్కువ కీస్ ప్రొడ్యూస్ చేస్తుంటుంది. అంటే బాడీ అనేది ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఓవర్కమ్ చేయడానికి. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్కి ఫుడ్ హ్యాబిట్స్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ మ్యామ్. సో దీంట్లో మనకు ఫుడ్లో 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ నేను చెప్పగలుగుతాను. సో ఫస్ట్ వన్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, అంటే ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్. సెకండ్ థింగ్ ప్రాసెస్డ్ ఆయిల్స్. సో ద థర్డ్ థింగ్ డైరీ, అంటే మిల్క్. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం మ్యామ్, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్కి పీసీఓడికి మీరు అన్నారు కదా, ఈ పీసీఓడికి ప్రధాన కారణంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నారు కదా. అసలు ఈ ఇన్సులిన్కి పీసీఓడికి ఏ విధంగా సంబంధం ఉంటుంది? ఈ ఇన్సులిన్ ఎక్కువ అయిపోవడం వల్ల బాడీలో ఈ ఇన్సులిన్ అండాశయంలో మనకి ఏదైతే ఎగ్ మనకి ఎవ్రీ మంత్ రిలీజ్ అవ్వాలో అది అవ్వకుండా చేస్తుంది. అండ్ మెయిన్ థింగ్ ఇట్ విల్ ఇంక్రీజ్ ద మేల్ హార్మోన్స్, అంటే మగ హార్మోన్స్ని పెంచుతుంది. ఈ ఇన్సులిన్ వెళ్ళి అండాశయంలో ఈ మగ హార్మోన్స్ని పెంచేసి ఏదైతే రిలీజ్ అవ్వాల్సిన ఎగ్ రిలీజ్ కాకుండా మల్టిపుల్గా చిన్న చిన్న ఫాలికల్స్ లాగా ఫామ్ అయిపోతుంది ఆ ఎగ్ రిలీజ్ అవ్వకుండా. దాంతో ఆ ఓవరీ కూడా బల్కీ, అంటే అలాగే లావుగా అయిపోతుంది అనమాట ఎగ్ రిలీజ్ కాకుండా. అండ్ వన్ మోర్ థింగ్, దాంతోపాటు ఇట్లా ఎగ్ రిలీజ్ కాకుండా ఉండడం వల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్. సో ఎగ్ రిలీజ్ అవుతేనే దే గెట్ ప్రెగ్నెంట్, సో దెర్ ఇస్ యానోవ్యులేషన్, అది మెయిన్ థింగ్. అండ్ మెయిన్గా చెప్పాలి ఏంటి అంటే ఈ మేల్ హార్మోన్స్ ఉండడం వల్ల అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, ఇది వాళ్ళల్లో చూస్తాం, పింపుల్స్, యాక్నీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. సో మేల్ హార్మోన్స్ ఫీమేల్స్లో ఎక్కువ అయిపోవడం, టెస్టోస్టెరాన్ నార్మల్గా ఉండాల్సిన లెవెల్లో కంటే ఎక్కువ అయిపోవడం,
దీనివల్ల ఎగ్ రిలీజ్ కాకపోవడం, పీరియడ్ రాకపోవడం. సో ఎవ్రీ మంత్ మనకి ఉన్న గర్భంలో ఉన్న ఆ లైనింగ్ షెడ్ అవ్వాలి, ఎండోమెట్రియం షెడ్ అవ్వాలి మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు. అది షెడ్ అవ్వకుండా అలాగే పేరుకపోయి మనకి 2-3 మంత్స్కి ఒకసారి, 4 మంత్స్కి ఒకసారి అలాగే పేరుకుపోయి ఉంటుంది. సడన్గా మనకి బ్లీడింగ్ అవుతుంది. సో ఎక్కువగా బ్లీడింగ్ చూస్తూ ఉంటాం. సో మెయిన్ థింగ్ మనం ఇక్కడ మాట్లాడుకోవాలి ఏంటంటే ఈ ఎండోమెట్రియం యూట్రైన్ పొర అలాగే పేరుకుపోయి ఉండడం వల్ల ఫ్యూచర్లో ఎండోమెట్రియల్ క్యాన్సర్స్కి దారితీస్తుంది. సో ఈ పీసీఓడి వల్ల అలాగే ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఎండోమెట్రియల్ క్యాన్సర్ వరకు వెళ్తుంటుంది. సో దిస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ సార్. సో ఇన్సులిన్ మేల్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేయడం ద్వారా ఇవన్నీ కాంప్లికేషన్స్ వస్తుంటాయి. అండ్ ఇన్ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ చూసుకుంటే మనకి పీసీఓడి వల్ల ఈ మనం మాట్లాడుకున్నట్టు ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్, అదే మీరు చెప్పినట్టు కొరోనరీ ఆర్టరీ డిసీజెస్. అందుకే పీసీఓడిని ప్రీ డయాబెటిక్ స్టేట్ అని కూడా అంటారు. దెర్ ఇస్ ఎ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్. అండ్ ఆల్సో ఫ్యాటీ లివర్లో కూడా ఫ్యాట్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది. ఎప్పుడో చదివాను మేము ఈ విషయము. సో ఈ పీసీఓడి అనేది ఒక నేచర్ క్రియేట్ చేసిన ఒక ఎవల్యూషనరీ థింగ్ అని చెప్పేసి నేను చదివాను. చిన్న ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తాను మ్యామ్. సో ఎప్పుడైనా ఓవరీస్ ఒక బెస్ట్ ఎగ్ ఇచ్చి బెస్ట్ బేబీని తీసుకురావడానికి ట్రై చేస్తుంటాయి అని చెప్పేసి విన్నాను. సో దాన్ని అలా ఇవ్వడానికి ఈ ఓవరీస్ అనేటివి బయట ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అండ్ మదర్ హెల్త్ ఎలా ఉంది అన్న దాన్ని సెన్స్ చేస్తూ ఉంటాయి. సో అది ఎలా సెన్స్ చేస్తాయంటే ఓవరీస్ ఇన్సులిన్ రిసెప్టర్స్ ద్వారా సెన్స్ చేస్తాయంట. ఇప్పుడు మీరు ఇన్సులిన్ కారణం అంటే నాకు ఆ విషయం గుర్తుకొచ్చింది. సో ఆ ఇన్సులిన్ స్టేటస్ని బట్టి మన ఓవరీస్ మన బాడీ ఎట్లా ఉంది అనేది సెన్స్ చేస్తాయి. సో ఎప్పుడైతే ఇన్సులిన్ ఎక్సెస్ ఉందో, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందో అంటే దాని మీనింగ్ బాడీ మెటబాలిక్ స్టేట్ బాగాలేదని అర్థం. సో అలాంటప్పుడు ఓవరీస్ మనకు ఇన్ఫర్టైల్ చేస్తాయంట, కాకుండా చేస్తాయంట. మీరు అన్నట్టు మేల్ హార్మోన్ ద్వారా ఆ విషయం చేస్తాయి. సో మనకు బాడీ అనేది ఇంకా ప్రిపేర్డ్గా లేదు, యూ హ్యావ్ టు బీ ఫిట్ అని చెప్పేసి ఇన్ఫర్టైల్ ఎగ్ రిలీజ్ చేయడం ఆపేసి ఇన్ఫర్టైల్ చేస్తాయంట. అంతేకాకుండా మనం ఫిట్ అవ్వడానికి మేల్ హార్మోన్స్, మీరు అన్నట్టు మేల్ హార్మోన్స్ రీజన్ ఏంటంటే మనం ఫిట్ అవ్వడానికి మేల్ హార్మోన్స్ ఏంటి ఎప్పుడైనా మస్కులైన్ కదా మ్యామ్. సో మేల్ హార్మోన్స్ ఎక్కువగా ఇప్పుడు చాలామంది ఇంజెక్షన్స్, బాడీ బిల్డింగ్ వాళ్ళు కూడా టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్ తీసుకుంటుంటారు. సో ఫీమేల్లో మేల్ హార్మోన్స్ ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళను ప్రిపేర్ చేయడానికి. సో యూ బికమ్ ఫిట్. మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, యు ఆర్ ఒబేస్, మీరు ఫిట్ అవ్వండి, గో అండ్ డూ ఎక్సర్సైజ్ అని చెప్పడానికి ఈ మేల్ హార్మోన్స్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుందంట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సిస్ట్లు కూడా ఒక రీజన్ ఉంది మ్యామ్. కొన్ని ఎగ్స్ని ఒక స్టేజ్లో ఆపేసి సిస్ట్ ఫామ్లో పెట్టేస్తుంది. సో దానికి కూడా ఒక మంచి రీజన్ చదివాను మ్యామ్ నేను. అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి కదా. సో ఈ అన్ఫేవరబుల్ కండిషన్స్ వెళ్ళి మనం ఫిట్ అయ్యే వరకు ఎవ్రీ మంత్ ఒక ఎగ్ వేస్ట్ అవుతూ ఉంటుంది కదా. ఎవ్రీ పీరియడ్లో మెన్సెస్ వచ్చినప్పుడల్లా ఒక ఎగ్ వేస్ట్ అవుతూ ఉంటుంది. సో అలా వేస్టేజ్ అవ్వకుండా ఆ స్టాగ్నెంట్గా చేసి ఆ సిస్ట్ ఫామ్లో ఉంటుందని చెప్పి చదివాను. టు ప్రిజర్వ్ ద ఎగ్స్ ఫర్ ఫ్యూచర్. సో మనం చెప్పాల్సింది పీసీఓడి వల్ల ఖచ్చితంగా వ్యాయామం చేయాలి. సో మీరు ఇందాక చెప్పినట్టు పీసీఓడి లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పారు మ్యామ్. సో అలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయిలు గైనకాలజిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు గైనకాలజిస్ట్ ఎలా డయాగ్నోస్ చేస్తారు మ్యామ్ పీసీఓడి ఉందని? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పీసీఓడి డయాగ్నోస్ చేయకముందు మెయిన్గా ఏవైతే పీరియడ్స్ ప్రాబ్లమ్ కాజ్ చేస్తాయో వేరే హార్మోన్స్ లైక్ థైరాయిడ్గా కానివ్వచ్చు, ప్రోలాక్టిన్, ఈ 2 టెస్టులు కూడా మనం ఒకసారి రూల్ అవుట్ చేసుకున్న తర్వాతే తనకి పీసీఓడి ఉందని మనం డయాగ్నోస్ చేయాలి. మెయిన్గా క్లినికల్ డయాగ్నోసిస్ పీసీఓడి. సో మనకి క్రైటీరియా ఉంటుంది సార్, రోటర్డామ్ క్రైటీరియా. సో 3 ఉంటాయి అందులో. ఎనీ 2 పాజిటివ్ ఉంటే పీసీఓడిని మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే అందులో పీరియడ్స్ ఇష్యూ లైక్ ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి బ్లీడ్ అవ్వడం, 3 మంత్స్కి, లేదా అసలు బ్లీడింగే అవ్వకపోవడం, అవ్వకుండా ఉండి సడన్గా ఓవర్ఫ్లో అవ్వడం. సో దీనివల్ల ఇది ఒక మెయిన్ థింగ్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఇట్లా అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, మనం అనుకున్నట్టు మేల్ హార్మోన్స్ పెరిగిపోయినందుకు వల్ల హెయిర్లో ఫేషియల్ హెయిర్ గ్రోత్, అది బ్లాక్నెస్ అరౌండ్ ద నెక్, లేదా ల్యాబొరేటరీ డయాగ్నోసిస్లో సీరం టెస్టోస్టెరాన్. సో అది చాలా ఎక్కువగా ఉండడం వల్ల, సీరం టెస్టోస్టెరాన్ ఈజ్ నథింగ్ బట్ మేల్ హార్మోన్ యాక్టివ్ ఫామ్. సో అది ఎక్కువగా ఉండడము, లేదా అల్ట్రాసౌండ్లో మనకు అల్ట్రాసౌండ్లో ఫాలికల్స్, మల్టిపుల్ ఫాలికల్స్. సో ఎన్ని ఫాలికల్స్, 2 ఫాలికల్స్, 3 ఫాలికల్స్ మనం పాలిసిస్టిక్ లాగా తీసుకోము. ఈ రోజుల్లో అల్ట్రాసౌండ్ కూడా రేడియాలజిస్ట్ కాకుండా డిప్లొమా చేసి కూడా అల్ట్రాసౌండ్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళు ఏమైనా మిస్డయాగ్నోస్ చేస్తారు సార్. సో మనకి ఏంటి దానికి డయాగ్నోసిస్ ఎలా అంటే అట్లీస్ట్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12 నుంచి 20 వరకు ఫాలికల్స్ ఉండి
సైజ్ కూడా అవి 2 to 9 mm వరకు మెజర్ అవుతేనే దాన్ని మనము పాలిసిస్టిక్ లాగా తీసుకుంటాం. ఆర్ఎల్స్ ఓవేరియన్ వాల్యూమ్ మొత్తం కూడా మోర్ దాన్ 10 ml ఉండాలి. సో ఇది మన అల్ట్రాసౌండ్ డయాగ్నోసిస్. సో మనం అనుకున్నట్టు పీరియడ్స్ ప్రాబ్లం ఒకటి, ఈ ఎక్సెసివ్ మేల్ హార్మోన్స్ వల్ల హెయిర్ గ్రోత్ లేదా సీరం టెస్టోస్టెరాన్ లెవెల్స్ సెకండ్, థర్డ్ థింగ్ అల్ట్రాసౌండ్. సో ఈ మూడిట్లో ఏవైనా 2 పాజిటివ్ ఉంటేనే వి టేక్ ఇట్ యాజ్ పాజిటివ్ ఫర్ పీసీఓడి. సో కొంతమంది అల్ట్రాసౌండ్ ఏదో అకారణంగా లేదా కడుపు నొప్పి వేరే కారణాల వల్ల అల్ట్రాసౌండ్ చేయించుకొని వస్తుంటారు. సో వాళ్ళు పీసీఓఎస్ మార్ఫాలజీ అని చెప్పేసి మాకు కామన్గా ఇస్తుంటారు. సో ఓన్లీ సిస్ట్ మనకు అల్ట్రాసౌండ్లో ఉన్నంత మాత్రాన పీసీఓడి ఉన్నట్టేనా? అదే చాలా మంది అది అసలు కన్ఫ్యూజన్లోకి గురవుతున్నారు అసలు. సో అల్ట్రాసౌండ్లో మనకి పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నంత మాత్రాన తనకి పీసీఓడి ఉన్నట్టు కాదు. మనం అనుకున్నట్టు ఈ క్రైటీరియా ప్రకారం ఎనీ 2 షుడ్ బి పాజిటివ్. అంటే తనకి పీరియడ్స్ ప్రాబ్లం అన్నా ఉండాలి, లేదా ఇట్లాంటి అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ కానీ సీరం టెస్టోస్టెరాన్ రేజ్డ్ కానీ ఉంటేనే దాంతోపాటు అల్ట్రాసౌండ్. సో ఏదైనా 2 షుడ్ బి పాజిటివ్. సో నార్మల్గా 25% ఆఫ్ ద పేషెంట్స్లో మనం ఈ ఉట్టి అల్ట్రాసౌండ్లో పాలిసిస్టిక్ ఓవరీస్ చూస్తాం. సో దట్ డజన్ మీన్ దట్ షీ ఈస్ హ్యావింగ్ పీసీఓడి. సో అల్ట్రాసౌండ్లో సిస్ట్ ఉన్నంత మాత్రాన పీసీఓడి ఉన్నట్టు కాదు. నార్మల్ 25% నార్మల్ విమెన్లో కూడా మనం అల్ట్రాసౌండ్లో ఇలా పాలిసిస్టిక్ ఓవరీస్ చూస్తాం. సో ఈ పీసీఓడికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మ్యామ్? మెయిన్గా ఏంటి అంటే సార్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. సో ఫస్ట్ థింగ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో ఏమేమి ఉంటాయి? ఫస్ట్ థింగ్ హెల్దీ ఫుడ్. మీరు అన్నట్టు ఇప్పుడు ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అవి అన్నీ అసలు స్టాప్ చేయడం. వెయిట్ రిడక్షన్. సో వెయిట్ రిడక్షన్ అంటే మోడల్ లాగా అయిపోవడము లేకపోతే కంప్లీట్లీ అలా కాకుండా 10% ఆఫ్ హర్ వెయిట్ రిడక్షన్ మినిమం. ఇఫ్ షీ తన ఉన్న వెయిట్లో ఒక 10% రెడ్యూస్ అవుతే మాత్రం ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నది నార్మలైజ్ అయ్యి షీ క్యాన్ రివర్స్ దట్. సో 100 kgs ఉన్న ఒక ఉమెన్ తీసుకుంటే సో 10% అంటే ఒక 10 kgs లూస్ అయితే మీకు పీసీఓడి సిమ్టమ్స్ తగ్గిపోతాయంటారు. సో షీ డజన్ మీన్ దట్ తను మొత్తమే ఇట్లా సన్నగా అయిపోయి అట్లా ఆ మోడల్ కిందకి అట్లా అవసరం లేదు. ఓన్లీ థింగ్ మినిమం 5 to 10% రిడక్షన్ అవినా వీ కెన్ సీ ద చేంజెస్. సో వెయిట్ రిడక్షన్ ఎలా అవుతారు మ్యామ్? యా నాకు ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ వెయిట్ లాస్ మేనేజ్మెంట్ మ్యామ్. సో మోస్ట్లీ ఏంటంటే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుందంటే రిఫైన్డ్ కార్బ్స్. సో రిఫైన్డ్ కార్బ్స్లో మీరు జనరల్గా రిఫైన్డ్ కార్బ్స్ అంటే ఏమనుకుంటున్నారు మ్యామ్? కార్బ్స్ అంటే తెల్ల బియ్యము, తెల్లటి మైదా. అంటే ప్రాసెస్డ్ కార్బ్స్ అంటే ఓన్లీ పిజ్జాస్, బర్గర్స్, ఓన్లీ మైదా ఐటమ్స్, బేకరీ ఐటమ్స్, పఫ్లు ఇలాంటివి అనుకుంటుంటారు. కానీ ఈవెన్ మనం డైలీ తినే రైస్ కూడా ఒక ప్రాసెస్డ్ కార్బ్కు ఎగ్జాంపుల్. డైలీ తినే చపాతీ కూడా ఒక ప్రాసెస్డ్ కార్బోహైడ్రేటే. చపాతీ కూడా ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్. ఓకే, మరి ఇవంతా పూర్వకాలం నుండి కూడా తింటున్నారు కదా, ఇప్పుడే ఎందుకు? కరెక్ట్ పాయింట్ అడిగారు. 1970 ఇయర్లో హరిత విప్లవం అని ఒకటి స్టార్ట్ అయింది మ్యామ్. గ్రీన్ రెవల్యూషన్ అంటారు దీన్ని. సో ఈ గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అవ్వకముందు మన తాతలు ముత్తాతలు మనకు మెయిన్ స్టేపుల్ ఫుడ్ లాగా కొర్రలు, జొన్నలు, రాగులు, సజ్జలు ఇవన్నీ తినేవారు. 1970 గ్రీన్ రెవల్యూషన్ తర్వాత అది మనకు అదృష్టమో దురదృష్టమో మనకు తెలియదు కానీ సో దాని తర్వాత మనం ఓన్లీ గోధుమలు, బియ్యం మాత్రమే తినడం స్టార్ట్ చేసాం. సో మనం ఈ డయాబెటిక్ డాటా చూసినట్లయితే, డయాబెటీస్ కానీ, ఒబెసిటీ కానీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ ఈ డాటా చూసినట్లయితే 1970 కన్నా ముందు మనకు డయాబెటిక్ ప్రివలెన్స్ జస్ట్ 1% మ్యామ్. అంటే 100 మందిలో ఒక్కరికి మాత్రమే డయాబెటీస్ ఉండేది. ఇవాళ 2024-2025 వరకు మనకు ఈ డయాబెటీస్ ప్రివలెన్స్ అనేది 12%. అంటే ప్రతి 100 మందిలో 12 మంది ఈ జబ్బుతో బాధపడుతున్నారు. సో మెయిన్ రీజన్ దీనికి ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్. సో ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ అంటే మనం అనుకుంటాం ఈ జంక్ ఫుడ్డే అనుకుంటాం. కానీ మనం డైలీ తినే రైస్, చపాతీ, మైదా, ఆలు, షుగర్, ఈ 5 థింగ్స్ వల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. సో మీరు అనొచ్చు అందరూ ఇవే కదా తింటారు, మరి అందరికీ రావట్లేదు కదా, కొంతమంది ఎందుకు? మీరు అన్నట్టు జెనెటిక్ ఫ్యాక్టర్ మ్యామ్. సో దానికి ఆన్సర్ జెనెటిక్ ఫ్యాక్టర్. ఎవరైతే జెనెటికల్లీ ససెప్టబుల్ ఉన్నారో వాళ్ళ లోపల ఈ ప్రాసెస్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ రెస్పాన్స్ ఇస్తాయి. సో ఎక్కువ ఇన్సులిన్ స్పైక్స్ ఇచ్చి ఇన్సులిన్ రెసిస్టెన్స్కి దారితీస్తూ ఉంటాయి. సెకండ్ మేజర్ రీజన్ ఫర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేసి ప్రాసెస్డ్ ఆయిల్స్ మ్యామ్. సో మీరు ఏ కుకింగ్ ఆయిల్ యూజ్ చేస్తారు మ్యామ్? మేము గానిగా నుంచి
cold presser. నైస్, ఎక్సలెంట్. Yes. సో దాంట్లో ఏం యూజ్ చేస్తారు? We usually use sunflower. సో మన భారతదేశంలో ప్రతి ఇంటి నుంచి కూడా ఇదే సమాధానం వస్తుంది. సో ప్రతి ఒక్కరు సన్ఫ్లవర్ ఆయిల్ని హెల్తీ అనుకొని సన్ఫ్లవర్ ఆయిల్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే మీరు గార్లిక్ను యూజ్ చేస్తున్నారు, కానీ చాలామంది రిఫైన్డ్ అంటే ప్యాకెట్స్లో దొరికే ఈ ఆయిల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ రిఫైన్డ్ ప్రాసెస్డ్ ప్యాకెట్లో దొరికే ఆయిల్స్ అన్నీ కూడా ప్రాసెస్డ్ ఆయిల్స్. సో ఈ ప్రాసెస్డ్ వెజిటేబుల్ ఆయిల్స్ ఎస్పెషల్లీ ఈ వెజిటేబుల్ ఆయిల్స్ వల్ల 2 ఇంపార్టెంట్ డేంజర్స్ ఉన్నాయి మ్యామ్. సో దాంట్లో ఉండేది మెయిన్ ఒకటి omega-6 ఫ్యాటీ యాసిడ్స్. సో ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి యాంటీ ఇన్ఫ్లమేటరీ. మీకు తెలుసు ఫిష్ తినమని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు డాక్టర్స్. సో అది హెల్తీ యాంటీ ఇన్ఫ్లమేటరీ, బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, హార్ట్ కూడా చాలా మంచిది, అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా చాలా మంచిది. సో omega-6 ఫ్యాటీ యాసిడ్స్ అనేది దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. సో అవి ప్రో ఇన్ఫ్లమేటరీ, బాడీలో ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసి ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే రకరకాల జబ్బులకి ఇవి కారణమవుతుంటాయి. సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి రిఫైన్డ్ వెజిటేబుల్ ఆయిల్స్ వల్ల మనకు ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఫామ్ అవుతాయి. మన ఇండియన్ కుకింగ్ కండిషన్స్లో మనం హై హీట్ యూజ్ చేస్తాం. సో ఇలాంటి వెజిటేబుల్ ఆయిల్స్ని ఈ హీట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఫామ్ అవుతాయి. సో ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా డేంజర్ అండి. ఎందుకంటే ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ గురించి హార్ట్కు లింక్ చేసి స్టడీ చేస్తుంటే ఆ స్టడీని ఒక్క 3 monthsలోనే ఆపేస్తారు. ఎందుకంటే ఆ 3 monthsలోనే నంబర్ ఆఫ్ డెత్స్ రిపోర్ట్స్ అయ్యాయి. అంత డేంజర్. సో ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్ఫ్లమేషన్ అన్నీ వస్తాయి. సో మరి ఏ ఆయిల్స్ యూజ్ చేయాలంటారు? ఎక్సలెంట్ క్వశ్చన్ మ్యామ్. సో ఎవరైనా ఈ క్వశ్చన్ మీరు అడిగినప్పుడు ఒక సింగిల్ ఆయిల్ పేరు చెప్పిందంటే మాత్రం వాళ్ళు చాలా తప్పు చెప్తున్నట్టు లెక్క. ఎందుకంటే మన ఇండియన్ కుకింగ్లో మనం 3 types ఆఫ్ కుకింగ్ చేస్తాం మెయిన్గా. సో నంబర్ 1 వచ్చేసి స్టిర్ ఫ్రై, అంటే ఇప్పుడు బెండకాయ ఫ్రై కానీ నార్మల్ స్టిర్ ఫ్రై చేస్తుంటాం. నెక్స్ట్ తడక, అంటే పప్పు, సాంబారు, రసం ఇలాంటివి చేస్తుంటాం. సో డీప్ ఫ్రై నెక్స్ట్. థర్డ్ వచ్చేసి డీప్ ఫ్రై. సో డీప్ ఫ్రైలో మీకు తెలుసు బజ్జీలు, బోండాలు, వడ, జిలేబీ, పూరి, ఇవన్నీ డీప్ ఫ్రై. సో ఒక్కొక్క ఈ కండిషన్లో మనం ఒక్కొక్క ఆయిల్ని ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. ఇది కాకుండా అన్ని కండిషన్స్కి ఒక్క ఆయిల్ అని ఎవరన్నా సింగిల్గా చెప్తే వాళ్ళు పెద్ద తప్పు చెప్తున్నట్టు లెక్క. సో డీప్ ఫ్రైయింగ్లో మనం చూసుకున్నట్లయితే ఈ డీప్ ఫ్రైయింగ్ అంటే ఆలు, బజ్జీలు, బోండాలు ఇలాంటి డీప్ ఫ్రైయింగ్లో చేసినప్పుడు మనకు 3 ఆయిల్స్ బెస్ట్ ఆయిల్స్ మ్యామ్. సో ఒకటి మస్టర్డ్ ఆయిల్, ఆవను. సో చాలా మంది వేడి అని చెప్పి అవాయిడ్ చేస్తుంటారు. సౌత్ ఇండియాలో వేడి అని అవాయిడ్ చేస్తుంటారు. బట్ ఒకసారి ట్రై చేసి అది మీకు షూట్ అవుతుందంటే మాత్రం గుడ్ ఆయిల్ ఓకే ప్రిఫర్ చేయవచ్చు. నెక్స్ట్ కోకోనట్ ఆయిల్. సో కోకోనట్ ఆయిల్ అనేది బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. దీంట్లో లారిక్ యాసిడ్ అనే ఒక కెమికల్ ఉంటుంది. సో ఈ కెమికల్ బ్రెస్ట్ మిల్క్లో మదర్ బేబీకి ఇస్తుంది. అంటే ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోండి. సో అంత ఇంపార్టెంట్ సబ్స్టాన్స్ మనకు కోకోనట్ ఆయిల్లో దొరుకుతుంది. సో కోకోనట్ ఆయిల్ ఈజ్ అ హెల్తీ ఆయిల్. గ్రౌండ్నట్ ఆయిల్, మన ఇండియన్ కండిషన్స్లో కుకింగ్ కండిషన్స్లో డీప్ ఫ్రైయింగ్కి గ్రౌండ్నట్ ఆయిల్ ఈజ్ అ గుడ్ ఆయిల్. సో ఈ 3 ఆయిల్స్ డీప్ ఫ్రైయింగ్కి. అదే తడక అంటే పప్పు కానీ, సాంబార్ కానీ, రసం కానీ, సో ఇలాంటివి చేసుకున్నప్పుడు మనకు సేమ్ మస్టర్డ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, నెయ్యి యూజ్ చేసుకోవచ్చు. సో నెయ్యి మనం చాలామంది ప్రిఫర్ చెయ్యరు, కానీ నెయ్యిని మనం వంటల్లో యూజ్ చేసుకుంటే చాలా మంచిది. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా. నెక్స్ట్ స్టిర్ ఫ్రైయింగ్ అంటే బెండకాయ ఫ్రై, బీరకాయ ఫ్రై, వేపుడు కూరలు. సో ఇలాంటివి చేసుకుంటున్నప్పుడు మనం ఆలివ్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. మనం దీంట్లో 2 రకాలు చేసుకుంటాం. ఈ స్టిర్ ఫ్రై చేసుకుంటున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక 20 minutes ఏదర్ లో ఫ్లేమ్ ఆర్ హై ఫ్లేమ్లో పెడతాం. ఒకవేళ లో ఫ్లేమ్లో పెడితే ఆలివ్ ఆయిల్ ఈజ్ ద బెస్ట్ ఆయిల్. ఒకవేళ హై ఫ్లేమ్లో పెడితే గీ ఆర్ గ్రౌండ్నట్ ఆయిల్ ఈజ్ ద బెస్ట్ ఆయిల్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్కి, మీరు గెస్ కూడా చేయలేరు, మిల్క్. సో మీరు తాగుతారా మిల్క్? మా వైఫ్ డైలీ 3 times మిల్క్ తాగుతుంది. 1 glass మిల్క్ 3 times తాగుతుంది. సో నేను కూడా వదిలేసేవాడిని. సో ఎప్పుడైతే మా అబ్బాయికి లాక్టోజ్ ఇంటాలరెన్స్ డెవలప్ అయిందో డాక్టర్ మిల్క్ స్టాప్ చేయమని చెప్పారు. అప్పటి వరకు షీ యూజ్డ్ టు బి 75 kgs. సో ఎప్పుడైతే 2 months మిల్క్ స్టాప్ చేసిందో షీ కేమ్ టు 60 kgs. సో నేను నమ్మలేదు, అప్పటివరకు మిల్క్ ఎఫెక్ట్ ఉంటుందని తెలియదు. సో అప్పటి నుంచి నేను కూడా ఈ మిల్క్ పైన స్టడీ చేయడం స్టార్ట్ చేశాను. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్కి ప్రధాన కారణంగా మనం మిల్క్ అని చెప్పొచ్చు. స్టడీస్ ఏం చెప్తున్నాయని మనం చూసినట్లయితే ఈ స్టడీస్ అనేవి ఒక్కొక్క స్టడీలో ఒక్కొక్క విధంగా ఫైండ్ అవుట్ అయింది. కొన్ని స్టడీస్లో మిల్క్ అనేది బెనిఫిషియల్ అని చెప్పి ప్రూవ్ అయింది, కొన్ని స్టడీలో న్యూట్రల్ రిజల్ట్స్ వచ్చాయి, కొన్ని స్టడీస్లో హార్మ్ఫుల్ అని చెప్పి ప్రూవ్ అయింది. సో అందుకే ఈ జనాల్లో చాలా మిస్కన్సెప్షన్, కన్ఫ్యూజన్ ఉంటుంది.
సో దీనికి నేను ఒక 4 ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తాను మ్యామ్. ఒకటి ఏంటంటే ఈ స్టడీస్లో యూజ్ చేసింది ఒక్కొక్క స్టడీస్లో ఒక్కొక్క రకమైన మిల్క్ యూజ్ చేస్తారు. సో మిల్క్లో మనకు 2 టైప్స్ ఆఫ్ మిల్క్ ఉంటాయి, A1 మిల్క్, A2 మిల్క్. ఓ మాకు ఆ విషయం ఇంతవరకు తెలియదు. మనం A1 మిల్క్ అనేది A1 మిల్క్లో A1 బీటా కేసిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది మ్యామ్. సో ఈ కెమికల్ మనకు డైజెస్ట్ అయిన తర్వాత బీ క్యాసోమార్ఫిన్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఈ బీ క్యాసోమార్ఫిన్ అనేది ప్రో ఇన్ఫ్లమేటరీ, గట్లో చాలా ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తుంది, పేగులు మొత్తం వాపు వచ్చేటట్లు చేస్తుంటుంది. సో తద్వారా సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ గురయ్యి ఇన్సులిన్ రెసిస్టెన్స్కి దారితీస్తుంది. సో దీంట్లో A2 మిల్క్ అనేది ఒకటి దొరుకుతుంది, A2 కౌ మిల్క్ ఎస్పెషల్లీ. దీంట్లో A2 మిల్క్, A2 బీటా కిసిన్ అనే ప్రోటీన్ ఉంటుంది, ఇది లెస్ ఇన్ఫ్లమేటరీ టు ద గట్. నెక్స్ట్ చాలామంది మీకు నమ్మరు, మెజారిటీ ఆఫ్ ద ఇండియన్స్ లాక్టోజ్ ఇంటాలరెంట్ ఉంటారండి. 70% ఆఫ్ ఇండియన్స్ లాక్టోజ్ ఇంటాలరెంట్. సో కొంతమందికి ఒక 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ షూట్ అవుతుంది, కొంతమందికి ఒక ½ గ్లాస్ ఆఫ్ మిల్క్ తాగితేనే వాళ్ళకు డైజెస్టివ్ ఇష్యూస్ అని స్టార్ట్ అవుతుంటాయి. సో ఈ లాక్టోజ్ ఇంటాలరెంట్ ఉన్న వాళ్ళ లోపల లాక్టోజ్ అన్డైజెస్టెడ్గా మిగిలిన లాక్టోజ్ కూడా మనకు గట్టుకి ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తుంది, అది ప్రో ఇన్ఫ్లమేటరీ. దాని ద్వారా సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్కి దారితీస్తుంది. మీరు ఇంకో ఎగ్జాంపుల్, డైరీలో లో ఫ్యాట్ డైరీ అండ్ ఐ ఫ్యాట్ డైరీ, ఐ క్రీమ్ మిల్క్ ఆర్ లో క్రీమ్ మిల్క్ అని ఉంటాయి. సో మీ గెస్ ప్రకారం మీరు ఏది బెటర్ అనుకుంటున్నారు? మేము లో ఫ్యాట్ జనాల్లో కూడా ఫ్యాట్ తక్కువ ఉందంటే దాన్ని హెల్తీగా లాగా తీసుకుంటుంటారు. కానీ లో ఫ్యాట్ ఐ ఫ్యాట్ రెండు కంపేర్ చేస్తే ఐ ఫ్యాట్ డైట్ వల్ల, ఐ ఫ్యాట్ మిల్క్ వల్ల మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది రాకుండా ఉంటుంది. సో ఇన్సులిన్ స్పైక్స్ అనేవి లో ఫ్యాట్ మిల్క్తోనే ఎక్కువగా వస్తాయి. మిల్క్లో మనకు బయట నుంచి ఎక్కడి నుంచి వస్తుందో మిల్క్ అనేది తెలియదు. సో ఈ మధ్యలో ఈవెన్ దో అది బ్యాన్ అయినప్పటికీ మన ఇండియాలో కంప్లీట్లీ బ్యాన్, కానీ చాలామంది మనకు తెలియకుండా ప్రాక్టీస్ చేస్తుంది ఏంటంటే ఈ మిల్క్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడానికి హార్మోన్స్ ఇస్తున్నారు. హార్మోన్స్ ఇస్తున్నారు. సో ఈ హార్మోన్స్ నేను ఒక ప్రముఖ మనం చూస్తాం కదా బయట మిల్క్ ప్యాకెట్స్ ఏవైతే సేల్ అవుతున్నాయో, ఐ డోంట్ వాంట్ టు సే ద నేమ్, బట్ పెద్ద పెద్ద స్టార్స్ అందరూ దాన్ని ప్రమోట్ కూడా చేస్తున్నారు. బట్ హ్యావ్ పర్సనలీ సీన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. సో ఐ వాజ్ షాక్డ్ సార్. సో ఐ హ్యావ్ స్టాప్డ్. సో దానివల్ల ఏంటంటే there are so many complications. What they are doing, how they are preparing milk. They are mixing milk powders and giving certain injections. So ivanni chusi I was like shocked. So we have stopped using that milk. మనకు మెయిన్ ఏంటంటే ఈ మిల్క్ ఏ సోర్స్ నుంచి వస్తుందో తెలియదు, వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో తెలియదు, వాళ్ళకి ఇంజెక్షన్స్ ఏమన్నా చేస్తారా, యాంటీబయాటిక్స్ ఏమన్నా వేస్తారా. డాక్టర్ గారు నాదొక సందేహం, మరి ఇంతకీ మిల్క్ తాగాలా తాగొద్దా? సో ఏంటంటే హార్మోన్స్ ఇస్తున్నారు మ్యామ్. ఈ హార్మోన్స్ లైక్ ఆక్సిటోసిన్ అండ్ బొవైన్ గ్రోత్ హార్మోన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో ఇవన్నీ ఇస్తున్నారు. ఈ బొవైన్ గ్రోత్ హార్మోన్ ఇవ్వడం వల్ల మిల్క్లో ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇది కన్జ్యూమ్ చేయడం వల్ల అది సేమ్ ఈక్వల్ టు ఇన్సులిన్ రెసిస్టెన్స్కు దారితీస్తుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లనే మనకు తెలుసు అన్ని జబ్బులు వస్తుంటాయి. అంతేకాకుండా ఈ ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్ 1 అనే దానివల్ల క్యాన్సర్ కూడా వస్తుంటుందని చెప్పేసి ప్రూవ్ అవ్వడం జరిగింది మ్యామ్. ఈ ఫార్మ్స్లో ఫ్రీక్వెంట్ మిల్కింగ్ చేస్తారు. సో మిల్క్ అనేది మనం జనరల్గా మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ మిల్కింగ్ చేయాల్సి ఉంటుంది, బఫెలో కానీ కౌస్ కానీ వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఈల్డ్ ఎక్కువ రావడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి ఫ్రీక్వెంట్ మిల్కింగ్ చేస్తుంటారు. అలా ఫ్రీక్వెంట్ మిల్కింగ్ చేయడం వల్ల లేదా హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల మనకు సెక్రెట్ అయ్యే మిల్క్లో కూడా హార్మోన్స్ వస్తుంటాయి, ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్. మీరు చెప్పండి, ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ ట్యాబ్లెట్ తీసుకోవడం హెల్తీనా? అంటే ఒక హెల్తీ పర్సన్ ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ ట్యాబ్లెట్ తీసుకోవడం హెల్తీ ఉన్న పర్సన్లో అవసరం లేదు సార్. సో ఈజ్ ఇట్ హార్మ్ఫుల్? yes obviously it is harmful. That's what మన దేశంలో అది పూర్తి ఆహారము తీసుకోకపోయినా మిల్క్ తీసుకుంటే చాలు అని చెప్తారు. నేను చెప్పిన ఈ 4 ఫ్యాక్టర్స్ వల్ల ఈ ఒక్కొక్క స్టడీలో ఈ మిల్క్ వల్ల వచ్చిన రిజల్ట్స్ ఒక్కొక్కలాగా ఉన్నాయి. సో ఓవరాల్గా చెప్పమంటే ఈ పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళ లోపల ఖచ్చితంగా వాళ్ళకు మిల్క్ ఇంటాలరెన్స్ ఉంటుంది మ్యామ్. సో డెఫినెట్గా మిల్క్ అవాయిడ్ చేయమని చెప్తాను. బికాజ్ ఆఫ్ హార్మోన్స్, దాంట్లో ఉన్న హార్మోన్స్ కానీ ప్రో ఇన్ఫ్లమేటరీ సబ్స్టెన్స్ కానీ గట్ ఇంటాలరెన్స్ వల్ల కానీ ఖచ్చితంగా మిల్క్ అవాయిడ్ చేయమని చెప్తాను. ఇంకొక సందేహం డాక్టర్, మిల్క్ అవాయిడ్ చేయమంటారు, మరి పెరుగు తీసుకోవచ్చా, మజ్జిగ తీసుకోవచ్చా లేదా?
యాక్చువల్గా మెయిన్గా మనం మిల్క్ తీసుకొని చెప్పేది ప్రోటీన్ అండ్ కాల్షియం కోసం. సో ఈ ప్రోటీన్ అండ్ కాల్షియం రెండు కూడా కర్డ్లో ఉంటాయి మ్యామ్, మజ్జిగలో ఉంటాయి, కర్డ్లో ఉంటాయి. సో తద్వారా దీన్ని మనం ఖచ్చితంగా తీసుకోవచ్చు. దానివల్ల మనం మిల్క్ను అవాయిడ్ చేస్తూ కర్డ్ అండ్ బటర్ మిల్క్ ఇలాంటివి తీసుకోవడం ద్వారా గట్కు ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గించవచ్చు కూడా. సో ప్రో ఇన్ఫ్లమేటరీ కాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా పనిచేస్తుంది. సో ఖచ్చితంగా కర్డ్ అండ్ బటర్ మిల్క్ ఇలాంటివి ఖచ్చితంగా తీసుకోవాలి. మిల్క్ కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నటువంటి 3 ఐటమ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ 3 ఐటమ్స్లో మనకు వచ్చేది వైట్ రైస్, చపాతీ, మైదా ఐటమ్స్. మన వాళ్ళందరూ తినేది ఎక్కువ మైదా. సో జంక్ ఫుడ్, ఆల్ జంక్ ఫుడ్స్ కమ్స్ అండర్ మైదా. సో మైదాలో మనకు బర్గర్స్, ఎస్ బిస్కెట్స్ కూడా మైదా మ్యామ్. బిస్కెట్స్ ఆర్ మేడ్ ఆఫ్ మైదా. బిస్కెట్స్, బ్రెడ్స్, పిజ్జా, బర్గర్, శాండ్విచ్, బాంబినో కూడా మైదా మ్యామ్. బాంబినో కూడా మైదా. నూడిల్స్ కూడా. ఈ మైదా ఐటమ్స్ ఏంటంటే మనకు కార్బోహైడ్రేట్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్సే కాకుండా రిఫైన్డ్ ఆయిల్స్ కూడా ఉంటాయి మ్యామ్. మన ఈ మైదా ఐటమ్స్ అన్నీ చేసేది ఆయిల్లోనే ఫ్రై చేసేది. డబుల్ స్ట్రోక్ లాగా ఇస్తుంటుంది. నెక్స్ట్ ఆలు కూడా స్టార్చ్ వెజిటేబుల్ అవడం వల్ల ఇన్సులిన్ స్పైక్స్ చేస్తుంటుంది మ్యామ్. అండ్ షుగర్ అంటే మనం టీ కాఫీలో తాగే షుగర్ మాత్రమే కాదు, యాడెడ్ షుగర్స్ ఉంటాయి మ్యామ్. బయట ఫుడ్లో యాడెడ్ షుగర్స్ ఉంటాయి. ఈ యాడెడ్ షుగర్స్ చాలా డేంజర్. మనం స్పెసిఫికల్గా మాట్లాడుకున్నట్లయితే ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్. చాలామంది ఏంటి ఈ ఫాస్ట్ ఫుడ్ తింటారు, దాంతోపాటు ఒక కూల్ డ్రింక్ తాగుతుంటారు. వారంలో ఒక 2 times అలా చేస్తుంటారు. యా మ్యామ్. సో ఈ కూల్ డ్రింక్స్, మనం ఏదైనా సరే ప్యాక్డ్ ఫుడ్ ఏది తీసుకున్నా దాంట్లో యాడెడ్ షుగర్స్ ఉంటాయి. సో ఈ యాడెడ్ షుగర్స్ లేకుండా ఉండాలి. ఇవన్నీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో దొరికేది బియ్యము, గోధుమలు ప్లస్ పాల ఉత్పత్తులు, పెరుగు కానీ పాలు కానీ. సో వీటిలో మొత్తం అవాయిడ్ చేస్తే ఉండలేము. సో ఎట్లా తీసుకోవాలి, వాటిని ఏ రకంగా తీసుకోవాలి, ఏ రకంగా తీసుకోకూడదు? మ్యామ్, పీసీఓడి సమస్య వచ్చిందంటే ఖచ్చితంగా మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టే. అంతేకాకుండా బాడీలో ఓవర్ ఇన్సులిన్స్ ప్రొడ్యూస్ అవుతున్నట్టు అండ్ జెనెటికల్ కూడా ప్రిడిస్పోజిషన్ ఉన్నట్టే. సో అలాంటి వారి లోపల మనం ఈ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అన్నం, గోధుమలు ఇస్తే మట్టుకు ఖచ్చితంగా మనకు హార్మ్ఫుల్లే మ్యామ్. సో ఈ పీసీఓడి తగ్గాలి, వెయిట్ రిడక్షన్ అవ్వాలి, మేడం చెప్పినట్టు 10% వెయిట్ లాస్ అవ్వాలంటే మాత్రం రిఫైన్డ్ కార్బ్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఓల్ గ్రెయిన్స్ తినాల్సి ఉంటుంది మ్యామ్. ఓల్ గ్రెయిన్స్ అంటే ఎగ్జాంపుల్ క్వినోవా, మిల్లెట్స్ లేదా బ్రౌన్ రైస్, ఇవి ఓల్ గ్రెయిన్స్కి ఎగ్జాంపుల్. అంతేకాకుండా మనం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. రిఫైన్డ్ ఆయిల్స్, ప్యాకెడ్ గానుగ నూనెలు మ్యామ్. ఎస్ మ్యామ్, గానుగ నూనెలు. మనకు ఇప్పుడు ప్రతి గల్లీకి ఒక గానుగ బట్టి ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి ఒక గ్రౌండ్ నట్ మనం ఇచ్చినా లేదా వాళ్ళ దగ్గర ఆల్రెడీ రెడీమేడ్గా తయారై ఉంటాయి, అవి తీసుకొని వాడుకోవడం చేయాల్సి ఉంటుంది. డైరీ గురించి మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. సో డైరీ కంప్లీట్గా డైరీ అంటే నా మీనింగ్ మిల్క్. సో మిల్క్ కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పీసీఓడి, ఎస్పెషల్లీ పీసీఓడి ఉన్న వాళ్ళు ఆ హార్మోనల్ ఎఫెక్ట్ వల్ల కానీ, ఆ డైరీ వల్ల ఇన్ఫ్లమేషన్ వల్ల కానీ మిల్క్ కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. మిల్క్ బదులుగా కర్డ్ ఈజ్ ద బెస్ట్ రిప్లేస్మెంట్ ఆప్షన్. సో పాలని తాగొద్దు, కానీ పెరుగు, మజ్జిగ వాడుకోవచ్చు, నెయ్యి వాడుకోవచ్చు. ఓకే. మిల్లెట్స్ అన్నప్పుడు అన్ని రకాలుగా మిల్లెట్స్ని వాడొచ్చా? గోధుమలు లైక్ రాగులు, కొర్రలు, ఇంకా సజ్జలు, జొన్నలు. 5 రకాల మిల్లెట్స్ ఉంటాయి. కొర్రలు, అరికలు, ఊదలు, సామలు, అండ్రు కొర్రలు. ఈ 5 రకాల కొర్రలు కూడా తినొచ్చు. కొన్ని స్టడీస్లో ఏమి అంటే ఈవెన్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఏంటంటే రాగితోని కొంచెం షుగర్ స్పైక్ అవుతున్నాయి మ్యామ్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈవెన్ కొన్ని స్టడీస్లో కూడా ఉంది. సో రాగి యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ అన్ని మిల్లెట్స్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువగా ఉంది. ఈ రాగిని ఫింగర్ మిల్లెట్ అని కూడా అంటాం మనం. సో రాగిని కూడా కొంచెం నేను అవాయిడ్ చేయమని చెప్తుంటాను నా పేషెంట్స్కి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న పేషెంట్స్కి. సో సులభంగా తినగలిగే ఆహారం ఏంటి ఇప్పుడు? మా బ్రౌన్ రైస్, ఇంకా నెక్స్ట్ జొన్నలు. ఓకే. సో జొన్నలు ఏ రకంగా వాడుకోవచ్చు? జొన్నల్లో కూడా పచ్చజొన్నలు, తెల్లజొన్నలు 2 ఉంటాయి మ్యామ్. పచ్చజొన్నలు చాలా మంచివి. నా పేషెంట్స్కి నేను రికమెండ్ చేసిన పేషెంట్స్లో జొన్న రొట్టె ఎవరైతే రాత్రిపూట తింటున్నారో వాళ్ళందరికీ కూడా డయాబెటీస్ రివర్స్ అయింది అండ్ 20 kgs ప్లస్ వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. సో ఈ బ్రౌన్ రైస్, క్వినోవా, మిల్లెట్స్ అండ్ జొన్నలు వండర్ ఫుడ్స్. ఈ రోజుల్లో మనం సతమతం అవుతున్న ఈ ప్రాబ్లమ్స్కి బెస్ట్ సొల్యూషన్ అదే మ్యామ్.
ఇంకా ఒక డౌట్ డాక్టర్ గారు, కూరగాయలలో ఏదన్నా అవాయిడ్ చేయాల్సినవి ఉన్నాయా పీసీఓడి వాళ్ళకి? ఆలు తప్పితే ఏ కూరగాయలు అవాయిడ్ చేయడానికి లేదు మ్యామ్. ఆలు ఒక్కటి స్టార్చీ వెజిటేబుల్ అవడం వల్ల మనం అవాయిడ్ చేయమని చెప్తుంటాం. సో మిగతా అన్ని కూరగాయలు తినొచ్చు. స్వీట్ పొటాటో కూడా వద్దు మ్యామ్, వద్దు. స్టార్చీ వెజిటేబులే కదా. యా. సో దీన్ని ఇప్పుడు పీసీఓడి సమస్యతో మీ దగ్గరికి పేషెంట్స్ వస్తారు మ్యామ్. సో వాళ్ళని మీరు ఎలా మేనేజ్ చేస్తారు? ఈ వెయిట్ లాస్ అనేది చెప్తారు ఖచ్చితంగా. సో వెయిట్ లాస్ కాకుండా ఇంకా మెడికల్గా ఏ విధంగా మేనేజ్ చేస్తారు? ఫస్ట్ థింగ్ మన ఫుడ్ అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్తో వాళ్ళు షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వెయిట్ రిడక్షన్ అండ్ టూ కేటగిరీస్ తీసుకుంటాం సార్ మనము. ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఒకవేళ ఇప్పుడే పిల్లలు వద్దు అని అనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళలో మనం ఫస్ట్ పీరియడ్స్ని రెగ్యులరైజేషన్ చేయాలి. మనం అనుకున్నట్టు ఎవ్రీ మంత్ దే హ్యావ్ టు బ్లీడ్, అదర్వైజ్ దే విల్ బి లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్. మనం అనుకున్నట్టు ఎండోమెట్రియల్ క్యాన్సర్స్, హైపర్ప్లేషియా. సో వాళ్ళకి హార్మోన్స్ అంటే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, ఈస్ట్రోజన్ విత్ ప్రొజెస్ట్రాన్ లేదా సైక్లికల్ ప్రొజెస్ట్రాన్స్ ఇలా ఇచ్చి వాళ్ళలో ఎవ్రీ మంత్ బ్లీడింగ్ అయ్యేటట్టు మనం హార్మోన్స్ ఇస్తాం, రెగ్యులరైజేషన్ ఆఫ్ ద పీరియడ్స్. లేదు వాళ్ళకి పిల్లలు కావాలి అని అనుకుంటున్నారు అంటే వాళ్ళలో ఎగ్ రిలీజ్ అవ్వడం ప్రాబ్లం కాబట్టి మనం ఓవ్యులేటరీ ఇండక్షన్ డ్రగ్స్ అంటే ఎగ్స్ మనం రిలీజ్ అయ్యేటట్టు డ్రగ్స్ ఇచ్చి వాళ్ళకి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యేటట్టు మనం చేయడం, ఈ రెండు. అండ్ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయడానికి మెయిన్గా పీరియడ్స్ షుడ్ బి రెగ్యులరైజ్డ్. సో నాకు డౌట్ మ్యామ్, ఇప్పుడు నేను ఇంతకుముందు ఎవాల్యూషన్ థియరీ చెప్పాను కదా. సో దాని ప్రకారం పీసీఓడి అనేది ఎవాల్యూషన్లో మనకు యు ఆర్ నాట్ రెడీ ఫర్ ప్రెగ్నెన్సీ అని చెప్పేసి మనకు ఎవాల్యూషన్ ప్రకారం ఇస్తుంది. సో అలాంటిది మనం మెడిసిన్స్ ఇచ్చి ఇండక్షన్ చేసి ప్రెగ్నెన్సీ అవ్వడం వల్ల వాళ్ళకు ప్రెగ్నెన్సీలో ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఎస్ సార్, షూర్, కంపల్సరీ వస్తాయి. వాళ్ళకి ఎలా అంటే జెస్టేషనల్ డయాబెటీస్ రావచ్చు, ఎస్, షుగర్ ఇన్ ప్రెగ్నెన్సీ, ఎస్, అది కావచ్చు. లేకపోతే బేబీ గ్రోత్ సరిగ్గా లేకపోవడం, ఐయూజీఆర్, ఇంట్రాయూట్రైన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ కావచ్చు. ఇంక్రీజ్డ్ రేట్ ఆఫ్ సిజేరియన్ సెక్షన్, ఎందుకంటే ఒబీస్గా ఉండడం వల్ల వీళ్ళకి ఇంక్రీజ్డ్ రేట్ ఆఫ్ సిజేరియన్ సెక్షన్స్ కావచ్చు. సో ఈ కాంప్లికేషన్స్ బిగ్ బేబీస్ కూడా రావచ్చు. మనకి షుగర్ ఇన్ మదర్ ఉంది కాబట్టి బేబీస్కి కూడా బిగ్ బేబీస్. సో పీసీఓడి ఉన్న ఉమెన్ ప్రెగ్నెన్సీకి వెళ్ళే ముందు లేదా ప్రెగ్నెన్సీకి వెళ్ళిన తర్వాత సో చాలా జాగ్రత్తగా ఉండడం, డైటరీ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం వల్ల ఈ కాంప్లికేషన్స్ తగ్గించవచ్చు. చాలా మటుకు వాళ్ళు డైటరీ హ్యాబిట్స్ చేంజ్ చేయాలి. కార్బోహైడ్రేట్స్ అస్సలు అవాయిడ్ చేయాలి. దే షుడ్ నాట్ ఇంక్లూడ్ మోర్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అండ్ ఎక్కువ వెయిట్ గెయిన్ కూడా అవ్వకూడదు ప్రెగ్నెన్సీలో. సో దే షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ. ఎస్, తగ్గించవచ్చు. వాళ్ళ కేర్ఫుల్గా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకొని మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల దే విల్ నాట్ బి దట్ మచ్ కాంప్లికేషన్స్. లీన్ పీసీఓడి అని ఒకటి ఉంది కదా, అంటే ఎవరైతే సన్నగా ఉంటారో, చూడడానికి ఒబేస్గా లేకుండా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టు అనిపించకుండా, సో వాళ్ళ గురించి ఏమంటారు మ్యామ్? వాళ్ళల్లో కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండొచ్చు సార్. లైక్ స్ట్రెస్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇంకొకటి జెనెటికల్ ఫ్యాక్టర్స్. సో దాన్ని మనం ఎక్కువగా చేంజ్ చేయలేకపోవచ్చు. బట్ ఎస్, వాళ్ళు కనుక హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్లోకి షిఫ్ట్ అయ్యి ఈ స్ట్రెస్ని కొంచెం అవాయిడ్ చేసి ఎక్సర్సైజ్ ఇఫ్ దే ఇంక్లూడ్ ఇన్ దేర్ డైలీ రొటీన్, ఎస్, దీన్ని కూడా మనం కొంచెం అవాయిడ్ చేయాలి. ఈ బక్కపలసగా ఉన్న వాళ్ళల్లో కూడా విసరల్ ఫ్యాట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో ఇప్పుడు మా దగ్గర కూడా పేషెంట్స్ వస్తుంటారు మ్యామ్, చూడడానికి లీన్గా ఉంటారు, బట్ వాళ్ళకి ఎవాల్యూషన్ చేస్తుంటే ఫ్యాటీ లివర్ ఉంటుంది, విజరల్ ఒబెసిటీ అంటారు, థిన్ అవుట్ సైడ్ అండ్ ఫ్యాట్ ఇన్ సైడ్, టొఫీ అని అంటుంటాం. సో దిస్ ఇస్ ద రీజన్ ఫర్ లీన్ పీసీఓడి సార్. అదే, అండ్ ఇట్ ఈస్ అ టఫ్ టు ట్రీట్ బికాస్ వాళ్ళు కనిపించరు, ఒబీస్గా కనిపించరు. సో దే థింక్ దట్ డైట్ చేంజ్ చేయమంటారా లేకపోతే? ఎస్ సార్, ఆబ్వియస్గా చేంజ్ చేయాలి. ఐ హ్యావ్ టు చేంజ్ ద డైట్ అండ్ స్ట్రెస్ ఫ్రీ. కొంచెం ఎక్కువగా స్ట్రెస్కి ఈ రోజుల్లో ఎస్ సార్, నైట్ షిఫ్ట్స్ అదే వాళ్ళ మెయిన్ స్ట్రెస్ ఉండొచ్చు. ఫ్యామిలీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే సొసైటీ వరకు అన్ని రకాలుగా ప్రెషర్ అనేది, స్ట్రెస్ అనేది ఉంటుంది. బాస్ కానీ, ఫ్యామిలీలో కానీ, ఫైనాన్షియల్గా కానీ, ప్రొఫెషనల్ స్ట్రెస్, ఫ్యామిలీ స్ట్రెస్, ప్రొఫెషనల్ స్ట్రెస్. సో ఆ స్ట్రెస్ తగ్గించడానికి ఇంకేమైనా మార్గాలు ఉన్నాయా? స్ట్రెస్ తగ్గడానికి దే హ్యావ్ టు డూ ఎక్సర్సైజ్ అ లిటిల్ బిట్ అండ్ సో మెడిటేషన్, యోగా, రిలాక్సేషన్. మ్యామ్ మీకు ఒక
40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ ఫీల్డ్లో. సో మీరు 40 ఇయర్స్ నుంచి ఈ పీసీఓడి పేషెంట్స్ని చూస్తుంటారు. కానీ వాళ్ళు అసలు మీ దగ్గరికి వచ్చిన పీసీఓడి వాళ్ళని మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు? వాళ్ళకు ఫ్యూచర్ ఎలా ఉంటుంది వాళ్ళ లోపల? నేను చూస్తున్నప్పటి నుండి పీసీఓడి ఈ గత 10-15 సంవత్సరాల నుండి ఎక్కువగా చూస్తున్నాము. దానికి మేబీ 2 కారణాలు అయి ఉండొచ్చు. బిఫోర్ దట్ అల్ట్రాసోనోగ్రామ్ ఇంత అవైలబిలిటీ ఉండకపోయి ఉండొచ్చు, ఇప్పుడు ఎక్కువగా తెలుస్తుంది కావచ్చు, అది ఒకటి. ప్లస్ లైఫ్ స్టైల్ కూడా బిఫోర్ ఇంత సెడెంటరీ లైఫ్ స్టైల్ లేకుండే, ఫిజికల్ యాక్టివిటీ ఆటోమేటిక్గా ఉండేది. ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్, దానికి తగ్గట్టు జాబ్స్ కూడా ఈ లైఫ్ స్టైల్కి అనుగుణంగానే వచ్చేసినాయి కంప్యూటరైజేషన్ అయిన తర్వాత. అందుకని ఇప్పుడే ఎక్కువగా చూస్తున్నాము. ఇంకొకటి ఈ స్ట్రెస్, జాబ్స్, అమ్మాయిలు ఉద్యోగాలు, నైట్ డ్యూటీలు చేయడాలు అనేది ఈ టైంలోనే ఎక్కువగా అవుతుంది. అందుకని వాళ్ళకి ప్రొఫెషనల్గా బ్యాలెన్స్, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టంగా ఉంది. సో ఇది ఇట్స్ ఏ సోషల్ ప్రాబ్లం, నాట్ ఓన్లీ ఒక అమ్మాయిదే ప్రాబ్లం కాదు, ఇట్ ఈస్ ఏ సోషల్ ప్రాబ్లం. సో దానికి తగ్గట్టుగా అమ్మాయి కానీ దానికోసం మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. వీటిని బ్యాలెన్స్ ఎట్లా చేసుకోవాలనేది అమ్మాయిలు కూడా ముందు నుండే కొంచెం నేర్చుకోవాలి. ప్లస్ ఎక్కడ కుదిరితే అక్కడ వ్యాయామం చేయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి వెనక్కి పోలేము కాదు. సో ఇప్పుడున్న దానికి తగ్గట్టుగా వ్యాయామం, ఆహారం, స్ట్రెస్ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలో సెల్ఫ్గా మోటివేట్ చేసుకోవాలి ఇప్పుడున్న కారణంగా. మీ పీసీఓడి పేషెంట్స్కి లేదా అమ్మాయిలు ఎవరైతే ఈ పీసీఓడికి హై రిస్క్లో ఉంటారో వాళ్ళకు మీరు ఇచ్చే బెస్ట్ మెసేజ్ ఒక సింగిల్ వర్డ్లో చెప్పండి మ్యామ్. ముఖ్యంగా వ్యాయామం, ఆహారం, ఈ 2 నీ చేతుల్లో ఉన్నాయి. ప్రొఫెషనల్ టెన్షన్స్, ఆ స్ట్రెస్లని అన్నిసార్లు చేయలేం, కానీ స్ట్రెస్ని ఎట్లా తీసుకొని దాన్ని ఎక్కువగా ఫీల్ కాకుండా, ఎక్కువ స్ట్రెస్ నీ బాడీ మీద ఎఫెక్ట్ కాకుండా మేనేజ్ చేసుకునేది నీ చేతుల్లోనే ఉంటాయి. ఒక్క సింగిల్ క్వశ్చన్తో మనం ఈ ఇంటర్వ్యూని ముగిద్దాం మ్యామ్. సో మీ ఇద్దరికి అడుగుతున్నాను, పీసీఓడి అని డయాగ్నోజ్ అవ్వగానే భయభ్రాంతులకు గురి కావాలా, లేదా ఏం కాదు అని చెప్పి ధైర్యంగా ఉండాలా? ఎలా అంటారు? అది మన చేతిలోనే ఉంటుంది సార్. సో దానికి భయపడాల్సిందంటూ ఏం లేదు. మనం అనుకున్నట్టు ఫుడ్ హ్యాబిట్స్ మారవడం, ఎక్సర్సైజ్ చేసి వెయిట్ రిడక్షన్ అవ్వడం, ఇవన్నీ మన చేతుల్లోనే ఉంటుంది. జెనెటికల్ ఫ్యాక్టర్స్ వీ కెనాట్ చేంజ్, బట్ ఈ ఫుడ్ హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్ కానీ అది మన చేతుల్లో ఉంటుంది కాబట్టి అది ఇట్ ఈస్ ఇన్ దేర్ హ్యాండ్స్. సో ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఎక్సర్సైజ్ రెండు చేంజ్ చేసుకుంటే వాళ్ళు, అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఆల్సో. స్ట్రెస్ మేనేజ్మెంట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పాసిబుల్ అవ్వకపోవచ్చు, లేదా ఆల్టర్నేటివ్ మెథడ్స్ లైక్ మెడిటేషన్, రిలాక్సేషన్ టెక్నిక్స్, డీప్ బ్రీతింగ్ ఇట్లాంటివి మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇవన్నీ చేయడం ద్వారా వాళ్ళు భయభ్రాంతులకు అయితే గురి కావాల్సిన అవసరం లేదంటారు. సో థ్యాంక్ యూ మ్యామ్. సో మీరు అన్న ఈ చివరి మాట ఎంతోమంది పీసీఓడి పేషెంట్స్కి ఊపిరి పోస్తుంది. సో చాలా బాగా వివరించారు. అలా అని అశ్రద్ధ కూడా చేయకూడదు. సో చాలా బాగా వివరించారు మ్యామ్. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో మనం ఇదే ఇంటర్వ్యూలో కలుద్దాం. నమస్కారం.